ప్రొక్లైమ్డ్ కింగ్డమ్. ప్రకటించబడిన రాజ్యం. కాబట్టి యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. చాలా మంది అంటూ ఉంటారు ఇదంతా మనుషులు ఏదో కల్పించారు అని. నిజంగా మనుషులు కల్పిస్తే దాని కొరకు ప్రాణాలు పెడతారా? ఆయన శిష్యులు ఎవ్వరూ డబ్బులు సంపాదించుకోలేదు. ఆయన శిష్యులు ఎవ్వరూ ఆస్తివంతులు కాలేదు. వారు తమ ప్రాణములు పెట్టారు. కాబట్టి ఏ మనుషుడు కూడా తను నమ్మింది ఎంతో బలమైనది అంటే తప్ప ప్రాణం పెట్టడానికి ముందుకు రారు. కానీ ఆయన శిష్యులు అలా ప్రాణాలు పెట్టారు. వారు సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూ వచ్చారు. ప్రతి అపోస్తలుడు, యోహాను తప్ప మిగతా అపోస్తలందరూ కూడా హతసాక్షులు అయిపోతూ వచ్చారు. వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇదిగో యేసు ప్రభు తిరిగి లేచి. ఇది సువార్త. సువార్త అంటే యేసు ప్రభువారు మన పాపముల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు. ఇది సువార్త. ఈ సువార్తలో ప్రజలను రక్షించే శక్తి ఉంది. ఈ సువార్తలో దేవుని శక్తి. ఇది నశించే వారు రక్షించబడటానికి ఈ సువార్త దేవుని శక్తి. బోధకుడు బోధించే కథలలో దేవుని శక్తి లేదు. మన సాక్ష్యములో దేవుని శక్తి లేదు. సువార్తలో దేవుని శక్తి. కనుక సువార్త అనేది దాన్ని డైల్యూట్ చేయటానికో, దాన్ని మనం నీరుగార్చటానికో. కానీ వారు ఆ ప్రొక్లైమ్డ్ కింగ్డమ్, వారు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఇక చివరిగా మిగిలింది ఏంటంటే 7వది పర్ఫెక్టెడ్ కింగ్డమ్, పరిపూర్ణమైన దేవుని రాజ్యం. ఏదైతే ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఉందో అంతకంటే మహిమాన్వితమైనటువంటి రాజ్యము మరలా దేవుడు స్థాపించబోతున్నాడు అనే సంగతి ఈ బైబిల్లో మనం ప్రకటన గ్రంథంలో మనకు అర్థమవుతా ఉంటుంది. కానీ యేసు ప్రభువారి మొదటి రాకడ ఎంత ప్రాముఖ్యమైనదో యేసు ప్రభువారి రెండవ రాకడ కూడా అంతే ప్రాముఖ్యమైనది. మరి ముఖ్యంగా చూస్తే మొదటి రాకడ గురించిన ప్రవచనాల కంటే కూడా రెండవ రాకడ గురించిన ప్రవచనాలు పాత నిబంధనలో ఎక్కువ మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండవ రాకడ గురించి మనకు వివరించే గ్రంథమే ప్రకటన గ్రంథం, రెవల్యూషన్. ఒక సర్వేలో ఏం చెప్పారు అంటే బోధకులు ఏమాత్రం బోధించడానికి ఇష్టపడని గ్రంథం ప్రకటన గ్రంథం. జనరల్ గా ఎక్కువ గ్రంథం ఇష్టపడే గ్రంథం ఏంటంటే ఇష్టపడని గ్రంథం ప్రకటన గ్రంథం. బోధకులు ఇష్టపడరు. కానీ అదే సమయంలో విశ్వాసులు ఎక్కువ కోరుకునే గ్రంథం కూడా ప్రకటన గ్రంథమే అని ఒక సర్వే వారు తెలియజేశారు. కారణం ఏంటి అంటే ఇది కొంచెం విభిన్నమైనటువంటి పుస్తకం. ఇది సాధారణమైనటువంటి లేదా మనం చదివేటువంటి పుస్తకం, అంటే మామూలుగా చదివితే అర్థమయ్యేటువంటి పుస్తకము కాదు. దీన్ని అలగోరికల్ లిటరేచర్, అపోకలిప్టిక్ లిటరేచర్ అన్నారు. గ్రీక్ పదంలో అపోకలిప్సిస్ అంటే బయలుపరచబడుట, రెవల్యూషన్, ఓపెన్ చేయబడుట. ఈ గ్రంథము దానియేలు గ్రంథంలో మాట ఉంటది. ఈ గ్రంథము చూడండి, దానియేలు గ్రంథము క్లోజ్డ్ బుక్. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుము. ఇవి మరుగు చేశాడు దేవుడు. కానీ ప్రకటన గ్రంథంలో వీటిని మరుగు చేయట్లేదు, వీటిని ఓపెన్ చేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం
అన్నమాట. దీనికి ముద్ర వేయవద్దు. ప్రకటన గ్రంథము అది ఓపెన్ బుక్, అనగా ముద్ర తీయబడినటువంటి గ్రంథం. కానీ ఈ గ్రంథం ఏం చెప్తుంది అంటే దేవుని రాజ్యమును గురించినటువంటి సంగతులను మనకు తెలియజేస్తా ఉంటాం. ఈ లిటరేచర్ ఏమన్నారంటే అపోకలిప్టిక్, అనగా ఏమంటాం ఫిగరేటివ్. ఇది కొత్త శైలి ఏమి కాదు. ఆల్రెడీ పాత నిబంధనలో దానియేలు గ్రంథం 190 చదవండి కొంచెం. వీటిని ఇంకో చోట ఏముందంటమ్మా అంటే నేను సమ్హౌ మిస్టెడ్. దీని ముద్ర వేయకము అంటే ఈ సంగతులు ఏమి దాచిపెట్టొద్దు అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది సమ్వేర్ ఇన్ ద లాస్ట్ చాప్టర్స్ ఐ థింక్ సో. సరే, ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే చిత్ర వాటితో భాష. సిఎస్ లూయిస్ గారని క్రిస్టియన్ అపాలజిస్ట్ ఒక ఆయన, చాలా మంచి, చాలా ఆయన చాలా హేతువాది, దేవుడు లేడు అని బలంగా నమ్మే మంచి ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ అనేది. ఆయన దేవుడు లేడు అని ప్రూవ్ చేయాలని చెప్పి బైబిల్ చదవటం ఆరంభించి దేవుని చేత పట్టుబడ్డాడు. మంచి జ్ఞానయుక్తమైన పుస్తకాలు కూడా రాశాడు. ఆయన ఒక పిల్లల కథల బుక్ రాశాడు, క్రానికల్స్ ఆఫ్ నార్నియా. ఇది ఒక దీని మూవీగా కూడా తర్వాత తీశాడు, క్రానికల్స్ ఆఫ్ నార్నియా. ఇవి ఈయన సిఎస్ లూయిస్ గారు రాశాడు. దాంట్లో అంటే ఒక సింహం ఉంటది, ఆ సింహము చాలా పెద్దది, దాని తర్వాత కొన్ని విచిత్రమైన జంతువులు, అవి మేకల్లాగా నడుస్తుంటాయి, దానికి గుర్రపు తల ఉంటది, ఎగురుతూ ఉంటాయి రెక్కలతోటి, ఇట్లా చిత్రం ఫిగరేటివ్ తోటి ఇది చెడు, ఇది మంచి, ఇది కోరుకునదగినది, ఇది వద్దు అన్నట్లుగా వాటిని రాస్తూ వచ్చారు. అలాగే బైబిల్లో కూడా మనం అనుకున్నాం, పోయిన వారం చూసాం, కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు, ఇంకొన్ని చరిత్ర గ్రంథాలు, ఇంకొన్ని సువార్తలు, ఇంకొన్ని ప్రవచనాలు, ఇంకొన్ని జ్ఞాన గ్రంథాలు. అట్లాగే ఒక టైప్ ఆఫ్ లిటరేచర్ ఏంటంటే ఎపోకలిప్టిక్ లిటరేచర్. ఎక్కడెక్కడ కనపడుతుంది? ఇది దానియేలు గ్రంథంలో కనపడుతుంది, ఏస్కేల్ గ్రంథంలో కనపడుతుంది, దాని తర్వాత కొంత మేరకు జకర్యాలో కనపడుతుంది, ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుంది. అంటే కొన్ని మర్మ గర్భముగా, ఇప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు బాగాలేనప్పుడు కొన్ని దాచిపెట్టి చెప్పారు. ఉదాహరణకి పేతురు గారు రాస్తూ అంటాడు, బబులోనులో ఉన్న ఆమెయు మీకు వందనములు చెప్పుచున్నది. అప్పటికి బబులోను లేదు యాక్చువల్గా. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు. కానీ ఇక్కడ బాబిలోన్ అనేది అప్పటికే కూలిపోయింది, ఎప్పుడో చాలా రోజుల క్రితమే కూలిపోయింది. క్రీస్తు పూర్వం 539లోనే బబులోను కూలిపోయి సైరస్ కొరేష్ రాజు అయ్యాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో బబులోన్ అని ఎందుకు వాడుతున్నాడంటే బహుశా ఆ దినాల్లో ఉన్న రోమా పట్టణం గురించి మాట్లాడుతూ రోమా అని రాస్తే మళ్ళా అది ఎవరికైతే ఉత్తరం రాశారో వాళ్ళు ప్రమాదంలో పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతోటి రోమా పట్టణం అని రాయకుండా కోడ్ భాషలో ఫిగరేటివ్ గా బబులోను అని పెట్టారు. సాధారణంగా బబులోన్ అనేది దేనికి సాదృశ్యం? దేవుని ప్రజలను ఎత్తుకొని పోయి
దేవుని ప్రజలను దేవుని నుంచి దూరముగా ఉంచేటువంటి ఒక వ్యవస్థకి బైబిల్లో ఉన్న పేరు బబులోన్. బాబేలు గోపురం అంటే వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గొప్ప గోపురం కట్టుకుందాం అనుకున్నారు, అది బాబేలు. అక్కడి నుంచి వచ్చిందే బబులోన్. పురాణ గ్రంథంలో కూడా మనకి మళ్ళా బబులోన్ కనపడుతుంది. ఇట్లాగా ఆ దినాల్లో, ముఖ్యంగా ఏ దినాలు అంటే బహుశా అరౌండ్ 90 AD అప్పుడు డొమిషియన్ అనేటువంటి రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఈ పరిపాలన కాలంలో చాలా విపరీతమైనటువంటి శ్రమల గుండా వారు వెళ్తూ వచ్చారు. మనం దేవుని పిల్లలముగా కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. 70 ADలో, అరౌండ్ 34 ADలో యేసు ప్రభు వారు చనిపోతే 30 ADలో, 70 ADలో టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి వచ్చి, అప్పుడు సైన్యాధిపతి, తర్వాత చక్రవర్తి అయ్యాడు, వచ్చి యెరూషలేము పట్టణాన్ని పూర్తిగా సమూల నాశనము చేసి ఒక్క గోడ కూడా లేకుండా, రాయి మీద రాయి లేకుండా మొత్తం దున్నిచ్చాడు అరకలతో. మొత్తం తగలబెట్టేశాడు. మొత్తం అసలు చెదిరిపోయారు. మీకు గుర్తుందా? యేసు ప్రభు ఇగో ఇది 40 సంవత్సరాలు కట్టారు, ఇది ఇలా కట్టారని చెప్పి ప్రభు అన్నాడు, ఒక రోజు రాబోతుంది రాయి మీద రాయి నిలబడిన దినములు వచ్చును. ఎప్పుడు వచ్చాయి? 70 ADలో వచ్చాయి. ఆ దినాల్లో మందిరము కూలిపోయింది, యాజకుల వ్యవస్థ అంతా మాయమైపోయింది. బహుశా పత్రికలన్నీ కూడా దీనికంటే ముందు రాస్తుంటారు. ఎందుకంటే దీని తర్వాత రాస్తుంటే ఫిబ్రవరి పత్రిక అంత కష్టపడాల్సిన పనిలే. ఎందుకు? ఆ కూలిపోయింది మందిరం కాబట్టి దానికంటే ముందు రాస్తుంటాడు. కాబట్టి బలులు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, అయ్యా మీరు మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళకండి అని. ఈ 70 AD తర్వాత వచ్చిన చక్రవర్తి 90 ADలో డొమిషియన్ అనే చక్రవర్తి క్రైస్తవులను విపరీతమైనటువంటి హింసల గుండా తీసుకుని వెళ్తున్నాడు. అపోస్తలులందరూ చనిపోయారు, యోహాను ఒక్కడే మిగిలాడు. యోహాను కూడా ఎక్కడున్నాడు? దాదాపు 100 ఏళ్ల వయసులో ప్రవాస ద్వీపములో, పద్మాసు ద్వీపములో శిక్ష అనుభవిస్తున్నాడు. సంఘాలు కల్లోలమవుతున్నాయి. ఆ దినాల్లోనే అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, అబద్ధ బోధకులు బయలుదేరారు. ఎంత అబద్ధ బోధకులు బయలుదేరారంటే, యేసు ప్రభువారి ప్రియమైన శిష్యుడు, యేసు ప్రభువారికి సన్నిహితుడైన యోహానునే ఎదిరించి, నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు చెప్పేది తప్పు, మేం చెప్పేది కరెక్ట్ అని చెప్పి యోహాన్ని ఎదిరించి వారు బయటకెళ్ళి, అంత దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి. ఆ సమయంలో యోహాను బహుశా బాగా కుంగిపోయాడేమో. ఏంటి, ఏమైతుంది? వాళ్ళు ఏమనుకున్నారు? అపోస్తలులు మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు వారు వస్తాడనుకున్నారు. కాబట్టి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు, కానీ ప్రభు రావట్లేదు. అలాంటి వారిని ఆదరిస్తూ దేవుని రాజ్యము ఎలా రాబోతుందో, వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అనేటువంటి సంగతులను వారికి తెలియజేస్తూ రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. చాలా సార్లు ఇది మనకి ఒక పజిల్ లాగా అనిపిస్తుంది. ఈ 22 అధ్యాయాల గ్రంథమును మనం చదివితే గొప్ప సంగతులు మనము దేవుని గురించి, దేవుని ప్రణాళిక గురించి మనము తెలుసుకోగలుగుతాం. ఈ 22 అధ్యాయాలని ఒక్కసారి మనం అవుట్లైన్ గాని మనం చూస్తే, మొదటి అధ్యాయం మొదటి నుంచి 20 వచనాలు పరిచయాలు లేదా యేసు ప్రభు వారి దర్శనం మనకు కనపడుతుంది. 2వ అధ్యాయం మొదటి నుండి 3వ అధ్యాయం 20 వరకు 7 సంఘములు, ఆ సంఘములకు వర్తమానం, ఆ సంఘాల దూతలకి వర్తమానమును ప్రభు తెలియజేశాడు. దాంతో 4వ అధ్యాయం మొదటి నుండి 5వ అధ్యాయం 14 వచ్చి 4-5 అధ్యాయాలు పరలోక దర్శనాలు కనపడతాయి. పరలోకంలో, ముఖ్యంగా పరలోకంలో దేవుని గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఉంట మనం చూస్తాం. సింహాసనానికి మధ్యలో ఈ దేవుని గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఆ గ్రంథమును విప్పటానికి యోగ్యుడిగా కనపడటం మనం 4-5 అధ్యాయాల్లో చూస్తాం. ఇక 6 నుండి 8వ అధ్యాయం 5వ వచనం వరకు 7 ముద్రలు విప్పబట్టం చూస్తాం. 8వ అధ్యాయం 6వ వచనం నుండి
11వ అధ్యాయం 19వ వచనం వరకు లేదా 11వ అధ్యాయం చివరి వరకు 7 బూరలు, ఒక్కొక్క బూర ఊదినప్పుడు తీర్పు, ఇక్కడ ఒక్కొక్క ముద్ర తీస్తా ఉంటే దేవుని తీర్పు రావడం చూస్తాం. 7 బూరలు ఒక్కొక్క బూర ఊదుతా ఉంటే దేవుని తీర్పు రావడం చూస్తాం. దాని తర్వాత 12 నుండి 15:4 వరకు సంఘము పోరాటం, సాతానుతోటి వాటితో పోరాటం. 15:5 నుండి 16వ అధ్యాయం చివరి వరకు కూడా 7 పాత్రల తీర్పు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఇక 17 నుండి 20వ అధ్యాయం వరకు కూడా బబులోను, మహాబబులోను కూలిపోవటం చూస్తారు. మహాబబులోను కూలిపోవటం చూస్తారు. 21, 22 అధ్యాయాలు, 22వ అధ్యాయం 5వ వచనం వరకు నూతన ఆకాశము, నూతన భూమి, నూతన ఆలయం చూస్తారు. నూతన ఆకాశము, నూతన భూమి, నూతన ఆలయం, పరలోకపు యెరూషలేము చూస్తారు. 22:6 నుండి 21వ వచనం వరకు ముగింపు కనపడుతుంది. అయితే దేవుని పిల్లలముగా ఈ గ్రంథం చదవటానికి మనమేం పెద్ద అంటే వామ్మో ఇదేంటో మనకు అర్థం కాదులే, ఎనిగ్మా, లేకపోతే ఇది మనం చదవలేము అనుకోవటానికి ఏమీ లేదు. ఇది కూడా ఒక దేవుడు రాసినటువంటి గ్రంథం, కాకపోతే వేరే శైలిలో రాయబడుతూ వచ్చింది. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి వ్యూస్, సిద్ధాంతాలు తీసుకొచ్చారు. చాలా మంది ఒక అంగీకారానికి రాలేకపోయారు. ఈ గ్రంథాన్ని ఎలా చదవాలి, ఈ గ్రంథంలోని సంఘటనలు ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. కానీ మన భారతదేశంలో మొదటి నుంచి ఒక వ్యూ ఉంది. మన భారతదేశంలో బై డిఫాల్ట్ ఏమంటామంటే, ఇది మనం పుట్టినప్పటి నుంచి మనకి బోధించిన వారిని బట్టి మనకు వచ్చింది. ప్రీ మిలేనియల్ డిస్పెన్సేషనలిస్ట్ వ్యూ అంటారు. ఈ పదాలు చూసే కంగారు పడకండి, నేను సామాన్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన భారతదేశంలో మన ఇండిపెండెంట్ సంఘాల్లో ఉన్నటువంటి వ్యూ ఏంటంటే, ఈ ప్రాణ గ్రంథంలో ఉన్న సంఘటన అర్థం చేసుకోవడానికి మొట్టమొదట కొంతమంది ఒక సిద్ధాంతం ప్రపోజించారు. ఏంటంటే ప్రిటలిస్ట్ వ్యూ అంటారు. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు తీర్పులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాణ గ్రంథాలు ఏం కనపడతాయి? దేవుని తీర్పులు కనపడతాయి. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ప్రాణ గ్రంథంలో 7 అనేది ఎక్కువ కనపడుతూ ఉంటది. 7 ఆత్మలు, 7 సంఘాలు, 7 దూతలు, దాంతో 7 కన్నులు, 7 ఆత్మలు, 7 పాత్రలు, ఇలా 7 అనేది 59 సార్లు 7 అనేది ప్రాణ గ్రంథంలో కనపడుతుంది. కానీ బైబిల్లో మనకు అర్థమయ్యేది సృష్టి 7 రోజుల్లో కంప్లీట్ అయింది కాబట్టి 7 అనేది సంపూర్ణతకి సాదృశ్యం అని చెప్పవచ్చు. ఇంకొకటి 12 144 అనేది కూడా బైబిల్లో ఈ ప్రాణ గ్రంథంలో ఎక్కువ కనపడి 144,000 ఇలా కొన్ని నంబర్స్ కనబడతాయి. సో ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ నంబర్స్ లిటరల్ నంబర్సా లేకపోతే సింబాలిక్ నంబర్సా? ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి డిస్కషన్. 1000 ఏండ్లు అంటే ఎగ్జాక్ట్ గా 1, 2, 3, 4 1000, లేదా బైబిల్లో 1000 అనేది ఒక పెద్ద సంఖ్య. ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినముల వలె ఉన్నది. 1000 కొండల మీద పశుపశ్వాదులు నావి. నీ సన్నిధిలో, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన రథములు సహస్రములు, 1000 కానీ బైబిల్లో 1000 అనేది ఒక ఫిగరేట్, చాలా పెద్ద నంబర్ చెప్పడానికి వాడేటువంటి సంఖ్య 1000 అని చెప్పొచ్చు. సరే, ఈ ప్రొటలిస్ట్ ఈ ఇంకోటి గమనించండి. 7 ముద్రలు, తర్వాత 7 బూరలు, తర్వాత 7 పాత్రలు కాదు. ఇవన్నీ ఒక్కసారే ఒకే విషయాన్ని
మరలా చెప్పటానికి. ఒకసారేమో దేవుని తీర్పును 7 ముద్రలు అని చెప్పాడు. అదే సమయంలోనే 7 బూరలు. అదే విషయాన్ని చెప్పడానికి 7 పాత్ర. అంతేగాని జస్ట్ 7 ముద్రలు ఇప్పారు, అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ 7 పాత్రలు, దాని తర్వాత మళ్ళీ అట్లా కాదు. ఇవన్నీ ఒకే విషయాన్ని వారికి వివరించటానికి దేవుని తీర్పు ఎలా జరగబోతుందో చెప్పారు. సరే, మొట్టమొదటిది ప్రెటరిస్ట్ వ్యూ అంటారు. ఇప్పుడు పెద్దగా దీన్ని కలిగి ఉన్నట్లు ఎవరు. వీరు ఏమన్నారంటే ఇవన్నీ కూడా, ఈ తీర్పులు ఇవన్నీ కూడా 70 ఏడీలో ఆ మందిరము కూల్చినప్పుడు, విపరీతమైన శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇవన్నీ నెరవేరినాయి, ఇవన్నీ ముందే నెరవేరినాయి అనేది ఈ ప్రెటరిస్ట్ వారు, కొన్ని సంఘాల వారు నమ్ముతూ ఉంటారు. ప్రెటరిస్ట్ వ్యూ అంటారు. వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా ఆల్రెడీ జరిగిపోయింది. అప్పుడు ప్రాణగ్రంథం ఎప్పుడు రాసి ఉండాలి? 70 కంటే ముందే రాసి ఉండాలి. కానీ మనం అనుకునేది ఏంటంటే ఈ 90లో రాశారు కాబట్టి బహుశా 70కి ముందైతే రాసి ఉండకపోవచ్చు అనేది ఈ వాదన. రెండవ వాదన ఏంటంటే ఫ్యూచరిస్టిక్ వ్యూ. ఫ్యూచరిస్టిక్, ప్రెటరిస్ట్ అంటేమో పాస్ట్, ఫ్యూచరిస్టిక్ అంటే భవిష్యత్తు. సో వాళ్ళు ఏమంటారంటే మొదటి 3 అధ్యాయాలు పక్కన పెడితే మిగతాదంతా కూడా భవిష్యత్తులో యేసు ప్రభువారు వచ్చేటప్పుడు, ఎప్పుడు వస్తాడో 1000 సంవత్సరాల్లో లేదా 2000 3000 అప్పుడు జరిగే సంఘటనలు. దీంతో వచ్చిన సమస్య ఏంటంటే మొదటి శతాబ్దంలో శ్రమలు పొందుతున్న వారికి 3000 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో అనే దానితోటి ఆదరణ కలిగించటం. అప్పుడు ఏమైతే వాళ్ళకి ఇది మాది కాదు, ఇది మేము ఇప్పుడు చూడము, ఇది మాకు సంబంధం లేదు, ఓన్లీ 3 అధ్యాయాలే మాకు పనికొస్తాయి, మిగతా అంతా మాకు సంబంధం లేదు అనుకుంటారు. కాబట్టి ఫ్యూచరిస్టిక్ వ్యూ అంటే వీళ్ళు ఆ విధానంలో ఏం చెప్తారంటే ఒకనాడు రాబోతుంది, ఆ దినాల్లో సువార్త విపరీతంగా వ్యాపిస్తుంది, ఏమంటాము పాపము తగ్గిపోతుంది అంటుంటారు. ఇక మూడవ వ్యూ ఏంటంటే ఇది మన భారతదేశంలో మనకు ఎక్కువ కనపడేది హిస్టారికల్ వ్యూ. వీళ్ళేం చెప్తాను, ప్రకటన గ్రంథము చరిత్రను వివరిస్తుంది. ప్రకటన గ్రంథము చరిత్రను మొత్తాన్ని వివరిస్తుంది. ఇది ఎక్కువ మన భారతదేశంలో దీన్ని అంగీకరిస్తారు, ఎక్కువ మంది బోధిస్తారు. ఉదాహరణకి 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు: ఎఫెసు సంఘము, స్మరణ సంఘము, తర్వాత పెర్గము, సార్దీసు, ఫిలడెల్ఫియా, తుయతైరా, లవదీషియా సంఘం. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఎఫెసు సంఘము అపోస్తుల కాలము నాటి సంఘము, స్మరణ సంఘము మొదటి శతాబ్దం తర్వాత అత్యంత శ్రమల గుండా వెళ్ళిన సంఘము. అట్లాగా ఒక్కొక్క సంఘము మధ్యలో రిఫార్మర్స్ వచ్చిన సంఘము ఒక సంఘము. దాని తర్వాత ఇప్పుడు మనం ఉన్న సంఘము, ఇప్పుడు కాలంలో ఉన్న సంఘము లవోదికీయ సంఘము. ఎంతో విస్తారమైన అభివృద్ధి జరిగింది, పైకి ధనవంతులం అనుకుంటున్నాం, కానీ లోపలంతా ఆత్మీయమైన భ్రష్టత్వం ఉంది. యేసు ప్రభు సంఘంలో లేడు, బయట ఉన్నాడు. సంఘమును అంటున్నాడు, నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. అది సువార్త గురించిన వాక్యం కాదు. మనం చాలాసార్లు అది వాడుతుంటాం. ఏమని? ఇదిగో ప్రభు తలుపులో నిలబడి తట్టుచున్నాడు, నువ్వు తీస్తే ఆయన వస్తాడు, దానికి గొల్లెం బయట నుంచి లేదు, లోపల నుంచే ఉంది, ఆ గొల్లెం నువ్వే తీయాలి. కానీ బైబిల్ చెప్పేది ఏంటి? పాపంలో ఉన్నవాడు చచ్చిపోయినాడు గొల్లెలాడ తీస్తాడు, అది దేవుడే లేపాలి. కాబట్టి అంటే చాలా మంది దాన్ని అసలు యాక్చువల్ సువార్త వాక్యము కాదు, అది సంఘముతోటి. లవోదికీయ సంఘము లోకముతో కలిసిపోయి ఉండగా దేవుడు సంఘముతో చెప్తున్న మాట, నేను వస్తాను. ఎందుకు? ప్రభువును బయటికి పెట్టేసిన సంఘం. అంటే వీళ్ళు ఈ హిస్టారికల్ వ్యూలో ఏంటంటే ప్రతీది కూడా చరిత్రలో ఉంది. అది ఎట్లా ఉంటదంటే ఎక్కడైనా ఒక కొత్త, ఇప్పుడు సపోజ్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేశాడు, ఎక్కడో ఆ యుద్ధం వచ్చింది అంటే ఇక్కడ నెరవేరింది. ఇక ఈనాడు పేపరు బైబిల్ పక్కన పెట్టుకొని ఈనాడు పేపర్లో ఎక్కడో వచ్చిన దానికి ఈ బైబిల్ లింక్, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇట్లాగా మేము కూడా అంటే మేము నేర్చుకున్నాం. అలాగే మాకు మేము 96 అరౌండ్ ఆ ఏజ్, ఆ టైంలో ఒక అంకుల్ ఉండేవాళ్ళు, నెహమ్యా గారు అంటే, మంచి దైవజనుడు, నేను తక్కువ చేయట్లేదు, మంచి దైవజనుడు ఆయన. ఇక రెండవ రాకడ నెహమ్యా అనేవాళ్ళు ఆయన బైబిల్ దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళ సంఘంలో బైబిల్ స్టడీ ఓన్లీ ప్రాణ గ్రంథమే. ఆయన అనంతపురంలో చేసేవాడు, దాని కర్నూలు వచ్చారు.
ఇక ఆయన ఎటు పోయినా రెండవ రాకడ. అంటే ఆయన ఒక్కడనే కాదు, భారతదేశం చాలా మంది ఏం చేస్తారంటే, ఇదిగో ఈనాడు పేపర్లో ఈ రోజు జార్జ్ బుష్ ఈ దేశంతో ఒప్పందం పెట్టుకున్నాడు, ఐరోపాలో 10 దేశాలు కలిసాయి, అమ్మో ఇక చూడు, ఇక ప్రాణంగా ఇగో ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ 10 రాజులు కలిసారు అని. అంటే ఈ ఇది కోడ్ బుక్ లాగా దీన్ని ఈ న్యూస్ ఈవెంట్స్ కి రిలేట్ చేస్తూ ఇవి చివరి రోజుల్లో జరుగుతాయని చెప్పేది, ఇది మన దగ్గర ఎక్కువ ఉన్న వ్యూ. ఏమైతే ఇది ఒక కోడ్ బుక్ అయిపోద్ది. ఏది లోకంలో జరిగే ఈవెంట్స్ అన్నిటిని వివరించడానికి ఇవి మనం కనుక్కోవాలి. ఓ ఈ రోజు పేపర్లో చదవాలి, ఏమైంది ఈ రోజు, ఏమైంది, ఓ యుద్ధం వస్తుంది, ఆ యుద్ధం వస్తే ఇది ఎక్కడుంది, ఆ యుద్ధం, ఇదిగో అలెగ్జాండర్ వచ్చాడు ఎక్కడుంది, ఇక్కడ ఎక్కడుంది, హిట్లర్ వచ్చాడు, హిట్లర్ గురించి ఎక్కడుంది, ఇక్కడ దీంట్లో, మార్టిన్ లూథర్ వచ్చాడు, మార్టిన్ లూథర్ గురించి ఎక్కడుంది. ఇట్లా ప్రతిదానికి చరిత్రకి చూడాలి. ఇది వ్యూ ఉంది, చాలా మంది ఫాలో అవుతారు. ఇంకొక వ్యూ ఏంటంటే ఐడియలిస్టిక్ వ్యూ. ఒకటి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ లో ఆ దినాల్లో ఉన్న వారికి ఆదరించటానికి, బలపరచటానికి రాశారు. అదే సమయంలో ఈ ప్రాణ గ్రంథంలో రాసిన తీర్పులు, ఈ సంఘటనలు, ఈ 3 అధ్యాయాలు అక్కడ మిగతా అంతా కూడా ప్రతి జనరేషన్ లో కూడా ఈ శ్రమలు ఇలానే ఉంటాయి. శ్రమలు అనేవి ఏదో పర్టికులర్ కాలంలోనే వస్తాయి అని కాదు, కానీ ప్రతి జనరేషన్ లో కూడా శ్రమలు వస్తాయి. 70లో వచ్చాయి, హిట్లర్ కాలంలో వచ్చాయి, అంతకుముందు కాలం, ప్రతి జనరేషన్ లో కూడా ఇది క్రైస్తవ సంఘము ఎలా ఎదుర్కొంటుందో చెప్తుంది. కాబట్టి ఇది పర్టికులర్ ఏజ్, ఇది ఇప్పుడు జరిగింది, అది అప్పుడు జరిగింది అని చెప్పగానే ప్రతి జనరేషన్ లో కూడా ఇలా పోరాటం జరుగుతుంది అని చెప్తూ ఫిగరేటివ్ గా, ఐడియలిస్టిక్ గా, సింబాలిక్ గా చెప్పారు. 1000 అంటే కరెక్ట్ గా 1000 సంవత్సరాలు లెక్క పెట్టినట్టు కాదు. 1,44,000 మంది ఉంటారంటే 1,44,000 మంది పరలోకంలో ఉంటారని. ఇప్పుడు యెహోవా సాక్షులు ఏం చెప్తారు, ఆ 1,44,000 మేమే అంటుంటారు. అక్కడ అది 1,44,000 ఎట్లా వచ్చింది, 12 స్క్వేర్. 12 ఏంటి, ఇశ్రాయేలు గోత్ర, 12 ఇశ్రాయేలు గోత్రాలు, 12 మంది అపోస్తలులు, వారందరిని వివరించేటువంటి సంఖ్య. అంతేగాని నెంబర్ ని కరెక్ట్ గా ఈ ప్రాణ గ్రంథము అట్లా నెంబర్ ని, ఇప్పుడు 7 ఆత్మలు అంటే 1 2 3 4 5 6 7 ఆత్మలు అంట, 7 కన్నులు అంటే 1 2 3 4 5 7 కన్నులు, అట్లా కాదు. ఇది సింబాలిక్ వ్యూ అన్నమాట. ఇది 4 వ్యూస్ ఉన్నాయి. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ప్రాణ గ్రంథంలో 1000 ఏళ్ల పరిపాలన, యేసు ప్రభు రాకండి. ఈ 1000 ఏళ్ల పరిపాలనని మిలేనియం అంటారు. 1000 ఏళ్ల పరిపాలన మిలేనియం. కాబట్టి ఒక వ్యూ ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ 1000 ఏళ్ల పరిపాలనకి ముందు వస్తాడు. దాన్ని ప్రీ మిలేనియల్ వ్యూ అంటారు. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు యేసు ప్రభు వారు వస్తాడు. ఇంకొంతమంది ఏం నమ్ముతారంటే, 1000 ఏళ్ల పరిపాలన ముందు జరుగుతుంది ఇక్కడ, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రభు వస్తాడు. దీన్ని ఏమంటారంటే పోస్ట్ మిల్ అంటే, ప్రీ మిలేనియల్ వ్యూ, పోస్ట్ మిలేనియల్. ఇంకొంతమంది ఏం నమ్ముతారంటే 1000 ఏళ్ళు అనేది ఇది ఎగ్జాక్ట్ నంబర్ కాదు, ఇది ఒక పెద్ద కాలాన్ని చూపించటానికి దాన్ని అమ్మెల్ అంటారు. అంటే మిలేనియం అనేది మెట్రోగా ఏం కాదు, ఇది ఎప్పుడైతే మనం అవునన్నా కాదన్నా ఈ వ్యూను బట్టి ఈ ప్రాణ గ్రంథంకి ఇంటర్ప్రిటేషన్ మారుతాం. సరే, ఈ వ్యూస్ అన్ని ఒక పక్కన పెడితే తర్వాత మనం ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చదివితే, మేజర్ గా ప్రాణ గ్రంథంలో మనం నేర్చుకునే సంగతి, దేవుడు సింహాసనం మీద గొర్రెపిల్ల మరణించాడు, కానీ సింహాసనము మధ్యలో ఆయన సింహాసనాసీనుడై పరిపాలిస్తూ ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ముఖ్యంగా 20వ అధ్యాయంకి వస్తే అక్కడ బబులోను కూలిపోవటం మనం చూస్తాం. మహాబబులోను, మహావేష 17వ అధ్యాయం 17, 18, 19, 20 అధ్యాయాల్లో బబులోను కూలిపోవటం. ఏంటి బబులోన్ అంటే? లోక సంబంధమైన రాజ్యములు, మహిమ. మనం ఈ లోకం అని చెప్పుకుంటామే, లోకముతో నేను లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుడి, లోక స్నేహము దేవునితో వైరం అని చెప్పుకుంటామే. ఈ లోక సంబంధమైన ఆశ, లోక సంబంధమైనటువంటి జీవిత విధానం, ఇదంతా బబులోనుతో
ఒకనాడు రాబోతుంది, ఈ రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి. ఫస్ట్ బబులోను ఒకప్పుడు గొప్ప రాజ్యం, నెబుకద్నెజర్ కాలంలో గొప్ప రాజ్యం. ఎంత గొప్ప రాజ్యం అంటే ప్రపంచ 7 వింతల్లో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్స్ ఉండేవి అక్కడ. అసలు ఇంకెట్లా అంటే ఆ దేశంను మించిన దేశం లేదనుకున్నారు. కానీ ఒకనాడు వచ్చింది, ప్రభు ఆల్రెడీ యెషయా గ్రంథంలో చెప్పాడు, ఈ రాజ్యంలో నక్కలు కోళ్ళు నివాసం ఉంటాయి. అలాగే ఆ రాజ్యము కూలిపోయి ఆ దినమున ఉన్న బబులోను రాజ్యం నక్కలకు వాటికి నివాసం అయిపోయింది. మళ్ళీ రెండవ బబులోను అనగా ఈ లోపు మనం చూస్తున్నామే, గొప్ప గొప్ప నిర్మాణాలు, గొప్ప గొప్ప రాజ్యాలు, మహిమ, లోకం యొక్క మహిమ చూపించుకోవటం, స్వాతిశయం, శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఇవన్నీ కూడా ఒకనాడు దేవుడు తీర్పు తీరుస్తాడు, ఈ కూలిపోతాయి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా కూలిపోతుంది. ఈ దినాల్లో వాళ్ళ రక్తంతో మత్తి చూడండి ఏం చేశారు. ఆ బబులోను అనే స్త్రీని 6వ వచనం 17:6 మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లి ఉండుట నేను. కానీ ఇప్పుడైతే పరిశుద్ధులు హింసించబడుతున్నారు, పరిశుద్ధులు రక్తము గారుస్తున్నారు, పరిశుద్ధులు హింసించబడుతున్నారు, చిత్రవధ చేయబడుతున్నారు. ఇలా చేసిన లోకమునకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మళ్ళీ ఎన్నడూ కూడా అక్కడ వినపడకుండా దేవుడు ఆ మహాబబులోనికి 17:18 మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. 3వ వచనం 18:3 ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయేరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమంది వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులై. ఆ దేవుడు ఆ మహాబబులోనును కూల్చివేయబోతూ ఉన్నాడు. రెండవది 21 అధ్యాయంలో దేవుడు నూతనమైన యెరూషలేము, నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి, నూతనమైన ఆలయమును తీసుకొని రాబోతున్నాడు. ఏదైనా తోటలో ఏదైతే పోయాడో, ఏదైనా తోటలో ఏదైతే మానవుడు కోల్పోయాడో, మరలా నూతనమైన యెరూషలేము, నూతనమైనటువంటి పరలోకం నుండి వచ్చే ఆలయం. చూడండి 21వ అధ్యాయం, అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. నూతనమైన యెరూషలేము అలంకరింపబడి రాబోతుంది. సమస్తం చూడండి 5వ వచనం, సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనముగా. ఆయన ఏం చేయబోతున్నాడంటే ఈ భూమి ఆకాశము లయమైపోగా నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి, మన శరీరములు మహిమాయుక్తమైన దేహములతోటి మనం ప్రభు దగ్గర ఉండబోతున్నాం. ఆ ఆలయంలో చూడండి, అక్కడ చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, అక్కడ ఆయనే గొర్రె పిల్లే దానికి ఆలయమైన. చూడండి 21వ అధ్యాయం 22వ వచనం, దానిలో ఏ దేవాలయము నాకు కనపడలేదు, సర్వాధికారియును దేవుడగు ప్రభువు గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. 5వ వచనం 22:5, రాత్రి లేదు, దీపకాంతెనను సూర్యకాంతెను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద. నూతనమైన ఆలయం లేదు, అది ఉన్న రాజ్యం అంతా కూడా. చూడండి 21వ అధ్యాయం 16వ వచనం, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడపుతో సమానం, అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా 750 కోసులైనది. తర్వాత 17వ వచనం, అతడు ప్రాకారము కొలగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది, ఆ కొలత దూత కొలతయే. ఇది లిటరల్ నంబర్ కాదు, కానీ దేవుని ప్రజలందరూ కూడా ప్రతి భాష, ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి గోత్రము నుండి వారందరూ వచ్చి ప్రభువును ఆరాధిస్తున్నారు. పాత నిబంధన దేవాలయంలో అయితే మనుషులు బయట ఉండాలి, యాజకులు బలర్పించాలి, యాజకులు మాత్రమే, లేవి గోత్రం వారు, ఆరోను సంతానం మాత్రమే ఆ దేవాలయపు దీపము, సన్నిధి రొట్టెలు, ధూప వేదిక సెట్ చేయాలి. ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారే లోపలికి వెళ్ళాలి. కానీ ఈ దేవాలయంలో అవేవి లేవు, మొత్తం ఈక్వల్ గా ఉంది. పొడిగి ఎంత ఉందో వెడల్పు అంత ఉంది, అందరూ కూడా దేవుని సమీపం.
అక్కడ శాపగ్రస్తం. ఇది యుగ యుగములు ఉండబోతాం. కానీ మనకు ఉన్న గొప్ప ఆదరణ ఏంటంటే పిల్లరా, మన ప్రభువు మరలా రాబోతున్నాడు. ఇది మన జీవితాన్ని నడిపించాలి. పేతురు గారు అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ రాకడ గురించి మాట్లాడుతూ, నా జీవితానికి గొప్ప ఆదరణ ఏంటంటే ప్రభు వస్తున్నాడు. 3వ అధ్యాయం అయితే 10వ వచనం, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ ధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై, ఇది మన జీవితంలో. ఆయనను మనమైన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి. కానీ మనం ఈ లోకానికి సంబంధించిన వారు, మన నిరీక్షణ మన ప్రభు. అందుకోసమే బైబిల్ చెప్పేది, మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశం. ఇక్కడ మనం శాశ్వతంగా ఉండబోట్లేదు. అందుకోసం ఇక్కడ బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నిజమే. కానీ ఇవేవి మందుకు మనం ఉండబోట్లే. ఇక్కడ కొద్ది కాలం ఉండబోతున్నా, కానీ ఒక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం అంతము లేదు, ఆ రాజ్యంలో యుగంలో ఉంది. మన ప్రభు రాబోతున్నాడు. దాన్ని బట్టి మన ప్రభువును స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. మన గొప్ప ఆదరణ ఏంటంటే మన ప్రభు వస్తాడు, మన కొరకు మరలా వస్తాడు, మనల్ని నడిపిస్తాడు. మనం యుగాలు ఆయనతో ఉండబోతుంది. కనుక ఏం చేయాలంట, ఎంతో భక్తితోనూ పరిశుద్ధమైన దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. ఈ ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో కూడా ప్రభు చెప్పింది ఏంటంటే 12వ వచనం, 22:12, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ప్రభు ఆ దినం వచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన వస్తున్నాడు. ఇది మన జీవితపు నిరీక్షణ. లోకం చెప్పేది ఏంటి, ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు చూద్దాం లేదు, కానీ ఆయన వస్తున్నాడు. పాత నిబంధన ఫస్ట్ సారి వచ్చాడు, ఎవ్వరూ గుర్తించలేదు. ఆఖరికి ధర్మశాస్త్రపు యాజకులు కానీ లేవీలు ఎవ్వరు కూడా ఆయన వచ్చినప్పుడు గుర్తించబడు. 2వ రాకడ రాబోతుంది. ఎలా వస్తా అన్నాడు, దొంగవలే. లోతు దినముల్లో జరిగినట్టు ఏం చేస్తున్నారు? లోతు దినముల్లో అందరూ పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చు, నారు నాటొచ్చు, ఇల్లు కట్టొచ్చు ఉన్నారు. నోహో దినముల వలె ఉన్నారు. అందరూ ఏం భయం లేదు, సుఖంగా ఉన్నాం అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు దొంగ వలె కలుస్తాడు. కాబట్టి ఎప్పుడు అనేది మనం చెప్పలేము. ఊరికనే చాలా మంది డేట్లు ఇస్తా ఉంటారు. 2012 అన్నారు, 2014 అన్నారు, 2019 అన్నారు, 2020 అన్నారు. నేను ఇంతకుముందు చెప్పిన అంకుల్ అయితే 2000 అన్నాడు. 96లో మాట్లాడటం 2000 మీరు కావాలంటే చూడండి, తర్వాత నాకు రండి, ఈనాడు పేపర్ క్లిప్పింగ్స్ అని ఉన్నాయి, 2000 అన్నాడు. పక్కన ఇంకొక అంకుల్ అన్నాడు, అట్టట్లా చెప్తాంలే, 2000 అని చెప్పలేములే అన్నాడు. 2026 మనం డేట్ చెప్పడం యేసుప్రభువే చెప్పాడు మనకి ఎప్పుడో. కానీ మనం సిద్ధపడి దేవుడు మనకి సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క బిగ్ పిక్చర్ శీర్షికన మేము ఉండబోయే రాజ్యం ఎలా ఉండబోతుంది, అక్కడ పాపము లేదు, అక్కడ సాతానుడు లేడు, అక్కడ దేవుని ప్రజలమైన మేము మహిమా దేహములతోటి ఎంతో సన్నిహితంగా నీకు దగ్గరగా నిన్ను చూస్తూ నీ ముఖ కాంతిలో మేము సేదతీరుతూ ఆ స్ఫటిక సముద్ర తీరమున మా హృదయ వాంఛలన్నీ తీర్చబడగా నీ ముఖ దర్శనము చేత మేము సంతృప్తి చెందబడగా ఇంకా మాకు ఏమి కోరికలు లేని ఆ స్థితిలోనికి మేము రాబోతున్నాం. ఇప్పుడైతే పాపముతో పోరాటం, మా శరీరముతో పోరాటం కనుకనే మేము మూలుగుతున్నాం. ఎప్పుడు వస్తాడో ప్రభు, ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తాడో, ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఉంటామో. ఈ సృష్టి కూడా మూలుగుతూ ఉన్నది, మేము కూడా మూలుగుతూ ఉన్నాం. ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు మాట తప్పేవారు కారు,
మీరు నమ్మకమైన వారు కనుక ప్రభువా, మీరు మమ్మల్ని ఇంకనూ మీరు రాకడ కొరకు సంసిద్ధపరచండి. లోకము దాని గొడవలో ఉంటుండగా దేవుని ప్రజలమైన మేము ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా నీ రాజ్యము కొరకు కనిపెడుతూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎంతో జాగ్రత్తగా నివసించడానికి కృప చూపించండి. ఈ లోకం మట్టుకే మేము నిరీక్షించకుండా రాబోయే రాజ్యము కొరకు ఎదురు చూసే వారిగా మమ్మల్ని చేయండి. సహాయపడండి. మాకున్న కొద్దిపాటి జ్ఞానముతోటి కొద్దిపాటి సమయంలో కొన్ని విషయాలు మేము చూడగలిగాం. అన్ని నేరుగా విపులంగా మేము చూడలేకపోయినప్పటికీ ఈ గ్రంథం ఏదో మాకు అర్థం కాదులే అని పక్కన పెట్టకుండా దీన్ని చదవటం ద్వారా దేవుని ప్రణాళిక, దేవుని అధికారము, దేవుని పరిపాలన మాకు అర్థం కావడానికి సహాయం చేయండి. మెట్టుకునైనా దేవుని రాజ్య పౌరులముగా ఈ లోకంలో జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించును గాక. తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారి. Praise the Lord, sir. Praise the Lord, uncle. Praise the Lord. I missed something. Audio problem. Praise the Lord.